బీజిఎం అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలు, ఇంకా అసలు ఏమొద్దు. సినిమా మటుకు మామూలుగా లేదు. సెకండ్ హాఫ్ ఇంకా ఎక్సలెంట్గా ఉందని చెప్పేసి అన్నారు. సంక్రాంతి అంటే బాలయ్య బాబు అంతే. సంక్రాంతి అంటే బాలయ్య బాబు, బాలయ్య బాబు అంటే సంక్రాంతి. జై బాలయ్య. అయితే పగిలిపోయింది. నందమూరి ఫ్యాన్స్ అందరూ సంక్రాంతి పగిలిపోయినట్టే. సెకండ్ హాఫ్ తీసి మళ్ళీ బయటకు వచ్చే పగిలిపోయింది చెప్తాం. నెంబర్ 1 ఉందన్న. బాలకృష్ణ యాక్టింగ్ నార్మల్ లేదు. సంక్రాంతి పండుగ ఎవరి నుంచి స్టార్ట్ అయినట్టుంది. బాలకృష్ణ సంక్రాంతి హిట్ కొట్టేశాడు. ఈ సంక్రాంతి విన్నర్ బాలకృష్ణ అన్న. జై బాలయ్య. సంక్రాంతికి వచ్చాడు, కొట్టాడు, వెళ్తాడు. జై బాలయ్య. బాలయ్య ఏమీ బాలయ్య తిరుగులేదు. సూపర్ సూపర్ సూపర్. పండగ వచ్చిండు, జాతి మింగేసిండు. ఈ నెంబర్ వస్తుంది 1 2 మాకు గాజువాకలోని మినిమోహనిలోని ఈ రోజు మన బాలకృష్ణ సినిమా రిలీజ్ అయింది. ఈ రోజు సంక్రాంతికి ఇంకా రేపు భోగి అనగా ఈ రోజు సినిమా రిలీజ్ అయింది. మన గాజువాకలో ఆల్రెడీ కుర్ర హీరోలు మాదిరిగా అలాగే చేశారు. కుర్రోళ్ళు ఈ రోజు గుర్రాలతో చేస్తున్నారు. అదే మన బాలకృష్ణ గారు 65 సంవత్సరాలకి ఈ రోజు కూడా గుర్రం మీద ఒక సేమ్ యూత్ కుర్రోళ్ళ మాదిరిగా మనోడు కూడా యాక్ట్ చేసి ఒక సాటిగా ఈ పెద్ద హీరో అయినా సరే పెద్ద హీరోల తరంగా చిన్న హీరోలకి సాటి లేకుండా అంత దూరంగా చేసుకుంటూ వచ్చి పండగ రేపు ఇంకా భోగి స్టార్ట్ అవుతుంది. మాకు ఈ రోజు సంక్రాంతి. అందరికీ నమస్కారం. సంక్రాంతి అంటే బాలయ్య పండుగ. ఈరోజు బాలయ్య సినిమా రిలీజ్ అయితే యావత్ ప్రపంచం అంతా కూడా బాలయ్య వైపు చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. అందరికీ నందమూరి బాలకృష్ణ, ఫ్యాన్స్కి మాత్రం ఎన్ అంటే నటనాలయం, బి అంటే భావితరాల నాయకుడు, కే అంటే కల్మషం లేని మనిషి. నందమూరి బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందంటే ఆనాడు భగవంత్ కేసరి కానీ ఈ రోజు రిలీజ్ అయిన మా చిత్రం ఈ చిత్రం కానీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈరోజు బాలయ్య నటనకు అద్భుతం. తమన్ గారి మ్యూజిక్ కానీ అలాగే ప్రొడ్యూసర్ సెంటిమెంట్ కానీ అన్నీ కూడా ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయడంలో బాలయ్య నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. నిండు నూరేళ్ళు బాలయ్య నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులతో మంచి చిత్రాలు తీయాలని చెప్పి మొత్తం మీద రిలీజ్ అయిన సినిమా డాకు మహారాజు విజయోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే సంక్రాంతి సినిమాలో నందమూరి బాలయ్య ఏ రోజుకి ముందుంటాడని మరోసారి నిరూపితమైంది. మరి ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఏ సంక్రాంతి చూసుకున్న సంక్రాంతి బాలయ్య సినిమా రిలీజ్ అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఆనవాయితీ.
ఇప్పుడు ఈ సంక్రాంతి చిత్రాల్లో కూడా ఎన్ని కాంపిటీషన్లు ఉన్నా విజేత మాత్రం బాలయ్య అని నిర్మోహంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విజయానికి కారకులైన దర్శకులు బాబీ గారికి, అలాగే నిర్మాతలకి, అలాగే మా హీరో నందమూరి బాలకృష్ణ గారికి ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుటుంబ అభిమానులకి, అలాగే గాజువాక నియోజకవర్గ ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు యువరత్న నటసింహం మా నందమూరి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవ్వడం, సంక్రాంతి మాకు 2 రోజులు ముందుగానే మా అభిమానులకు మొదలయ్యింది. ఒక్క మాట చెప్పాలంటే, సంక్రాంతిని కొట్టేది, సంక్రాంతి బరిలో నిలిచేది, సంక్రాంతిలో గెలిచేది నందమూరి కుటుంబం. అందులో నందమూరి నటసింహానికే చెందుతుందని ఈరోజు రిలీజ్ అయిన డాకు మహారాజ్ మరొకసారి నిరూపించింది. అద్భుతమైన కుటుంబ కథాంశంతో, యాక్షన్, అలాగే మహిళా ప్రేక్షకులు, ముఖ్యంగా చిన్నపిల్లల సెంటిమెంట్తో ఈ యొక్క చిత్రం ఈరోజు రిలీజ్ అవ్వడం మా అందరికీ కూడా పండగలా ఉంది. ఈరోజు సంక్రాంతి మొదలై 100 రోజుల పండగ వరకు ఈ సినిమా ముందుకెళ్తుందని చెప్పి అభిమానులందరూ ఆశిస్తున్నాం. ముఖ్యంగా బాలయ్య బాబుకి నటనలో పోటీ, నటనలో సాటి మరొకసారి బాలయ్య అని ఈ సందర్భంగా ఈరోజు